Today's question. There is a row of seats represented by string A. Assume that it contains n seats adjacent to each other. So మనకు సినిమా థియేటర్లో లాగా adjacent to each other కొన్ని seats ఉన్నాయి. Length of the seats is represented by n. And the whole string is represented by A. String A length వచ్చేసి n. Total n seats ఉన్నాయి. There is a group of people who are already seated in that row randomly. That is, some are sitting together and some are scattered. ఇలా ఒక 5 seats ఉంటే ఇద్దరు ఇలా స్కాటర్డ్గా కూర్చున్నారు ఆర్ ఇలా గ్రూప్స్లో కూడా కూర్చుని ఉంటారు. An occupied seat is marked with a character X. An unoccupied seat is marked with a dot. Now your target is to make the whole group to sit together. That is, next to each other, without having any vacant seats between them, in such a way that total number of hops or jumps to move them should be minimum. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ తీసేసి అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టాలి. ఇలా కూర్చోబెట్టచ్చు ఆర్ ఫస్ట్ సీట్ వదిలేసి నలుగురిని చివర్లో కూర్చోబెట్టచ్చు. ఈ 2 పాసిబుల్ వేస్ ఉన్నాయి. అదే ఇది తీసుకుంటే ఫస్ట్ 3లో ముగ్గురు కూర్చోబెట్టచ్చు అండ్ దెన్ లాస్ట్ 3 వేకెంట్గా వదిలేయచ్చు. ఆర్ ఫస్ట్ది వేకెంట్గా వదిలేసి నెక్స్ట్ 3 కన్జ్యూమ్ చేసుకొని ఇక మిగిలింది ఒకటి వేకెంట్గా వదిలేయచ్చు. ఆర్ ఫస్ట్ 2 వేకెంట్గా వదిలేసి లాస్ట్ 3ని ఆక్యుపై చేయొచ్చు. ఇలా 3 వేస్ ఉన్నాయి. బట్ మనకు కావాల్సింది ఏంటి? నంబర్ ఆఫ్ జంప్స్ షుడ్ బి మినిమం. ఏదైనా ఒక పారామీటర్ని మినిమైజ్ ఆర్ మ్యాక్సిమైజ్ చేయాలంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే అప్రోచ్ గ్రీడీ అప్రోచ్. గ్రీడీ అప్రోచ్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ 1 జంప్ అంటే అర్థం ఇన్ 1 జంప్ ఎ పర్సన్ క్యాన్ మూవ్ టు ద అడ్జసెంట్ సీట్. ఒకటే జంప్లో 2-3 సీట్లు దాటి వెళ్ళలేడు. ఒక జంప్లో ఒకటే సీట్ దాటి వెళ్ళగలడు. హోప్ ద క్వశ్చన్ ఇస్ క్లియర్. మినిమం జంప్స్తో మనం అందరినీ ఒక దగ్గరికి తీసుకురావాలి. మనకు జనరల్గా ఏం చేయాలో తెలియనప్పుడు విల్ స్టార్ట్ విత్ స్మాలర్ ఎగ్జాంపుల్స్. దాన్ని ఎగ్జామిన్ చేసి బిగ్గర్ ఎగ్జాంపుల్ వైపుకి వెళ్దాం. సో లెట్ స్టార్ట్ విత్ n = 1. ఇలా కొన్ని సీట్స్ ఉన్నాయి కానీ ఒక్క మనిషి కూర్చొని ఉన్నారు. ఇలాంటి కేసులో వాళ్ళని ఇటు మూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ద ఆన్సర్ ఇస్ 0. నౌ లెట్స్ టేక్ n = 2. ఇద్దరే కూర్చున్నారు అనుకుందాం. ఇలా స్కాటర్డ్గా కూర్చున్నారు అనుకుందాం. సో వీళ్ళిద్దరిని ఒక దగ్గరికి తీసుకురావాలంటే ఎన్ని జంప్స్ అవసరం? ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2, వీళ్ళిద్దరి మధ్యలో ఎంత గ్యాప్ అయితే ఉందో అన్ని జంప్స్ చేస్తే ఇదర్ ఈ మనిషిని ఇటు తీసుకొచ్చినా ఆర్ ఈ మనిషిని ఇటు తీసుకొచ్చినా మనకు ఆన్సర్ సేమ్ వస్తుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బి ద ఆన్సర్. నౌ లెట్స్ చెక్ ఫర్ 3 పీపుల్. ఈ ముగ్గురిని స్టార్టింగ్ 3 పొజిషన్ తీసుకురావచ్చు. ఎక్స్ 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 ఇలా చేసి మిగతాన్ని వేకెంట్ ఉంచవచ్చు. ఆర్ ఫస్ట్ ఇది వదిలేసి ఇవి ఫిల్ చేసి మిగతాన్ని వేకెంట్ ఉంచవచ్చు. అలా స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి వేకెంట్ ఉంచుకుంటూ వెళ్ళి ఈ ముగ్గురిని ఇలా గ్రూప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా మనకి చాలా పాసిబిలిటీస్ వస్తాయి. బట్ ఇలా చేయడం కంటే వీ కెన్ ట్రై టు బ్రింగ్ పీపుల్ టు ద ప్లేస్ వేర్ అట్లీస్ట్ 1 పర్సన్ ఇస్ సిట్టింగ్. వీళ్ళందరినీ స్టార్టింగ్లో తీసుకొచ్చే కంటే ఒక మనిషిని నేను ఫిక్స్ చేసి వాడి మూమెంట్ని 0 చేసి మిగతా అందరినీ వాడి దగ్గరికి తీసుకొస్తే సరిపోతుంది. సో దిస్ వే ఐ ఆమ్ మినిమైజింగ్ ద మూమెంట్ ఆఫ్ అట్లీస్ట్ సింగిల్ పర్సన్. వీడినైనా ఫిక్స్ చేయొచ్చు, వీడినైనా ఫిక్స్ చేయొచ్చు, వీడినైనా ఫిక్స్ చేయొచ్చు. సో మనకు 3 మనుషులు అన్నప్పుడు 3 కేసెస్ వస్తాయి. ఫస్ట్ వీడిని ఫిక్స్ చేసి చూద్దాం. ఫస్ట్ వాడు ఫిక్స్ అయిపోయి ఉంటాడు. తర్వాత 3 సీట్లు ఎంటీగా ఉన్నాయి. సెకండ్ వాడు అండ్ దెన్ 5 సీట్స్ ఎంటీగా ఉన్నాయి. వీడిని ఇక్కడికి తీసుకురావాలి. అంటే ఎన్ని హాప్స్ కావాలి? 1 2 3 3 ప్లస్ వీడిని ఈ పొజిషన్కి తీసుకురావాలి. సో 1 2 3 4 5 6 7 8
8 హాప్స్ కావాలి. టోటల్ వచ్చేసి 8 + 3 = 11. ఇప్పుడు కేస్ 2 వీడిని ఫిక్స్ చేద్దాం. సెకండ్ వాడిని ఫిక్స్ చేద్దాం. 3 ఎంటీగా ఉన్నాయి. సెకండ్ వాడు కూర్చున్నాడు ఇక్కడ. అండ్ దెన్ 5 ఎంటీ ఉన్నాయి. మూడో వాడు ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు నేను సెకండ్ వాడిని ఫిక్స్ చేస్తే వీడిని ఇక్కడికి తీసుకురావాలి అండ్ వీడిని ఇక్కడికి తీసుకురావాలి. సో నా నెంబర్ ఆఫ్ హాప్స్ ఎన్ని? 1 2 3 ప్లస్ 1 2 3 4 5 which is equals to 8. ఇప్పుడు థర్డ్ కేస్ చూద్దాం. 1 2 3 4 5 వీడిని ఫిక్స్ చేద్దాం. వీడిని ఇక్కడికి తీసుకొద్దాం అండ్ ఈ పొజిషన్లోకి వీడిని తీసుకొద్దాం. సో నా హాప్స్ అన్ని 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 which is equals to 13. ఈ మూడుతో మినిమం నెంబర్ ఆఫ్ జంప్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. దీన్ని బట్టి మనకు కనిపిస్తున్న అబ్జర్వేషన్ ఏంటి? మధ్యలో వాడిని ఫిక్స్ చేసి మిగతా అందరినీ, చుట్టుపక్కల ఉన్న అందరినీ మధ్యలో వాడి దగ్గరికి తీసుకొస్తే మనకి నెంబర్ ఆఫ్ జంప్స్ అనేవి తక్కువ పడుతున్నాయి. ఇలా ఎందుకు తక్కువ పడుతున్నాయి? మధ్యలో వాడిని ఫిక్స్ చేసి వీడిని ఇక్కడికి తీసుకురావాలంటే ఐ నీడ్ 3 జంప్స్ అండ్ వీడిని ఇక్కడికి తీసుకురావాలంటే ఐ నీడ్ 5 జంప్స్. మధ్యలో ఉన్న వాడిని ఫిక్స్ చేసి లెఫ్ట్లో ఉన్న వాడిని దీని పక్కకు తీసుకురావాలంటే నాకు కావాల్సింది 3 జంప్స్. రైట్లో ఉన్న వాడిని తీసుకురావాలి అంటే నాకు కావాల్సింది 5 జంప్స్. అదే ఇలా కాకుండా నేను వీడిని ఫిక్స్ చేశాను అనుకుందాం. వీడు ఎలాగో ఇక్కడికి వస్తాడు, బట్ వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలాగో రావాలి, బట్ ఈ ఎక్స్ట్రా లెంత్ని కవర్ చేయాలి. అదే వీడిని ఫిక్స్ చేస్తే వీడు ఎలాగో ఇక్కడికి రావాలి, బట్ లెఫ్ట్ మోస్ట్ ఉన్నవాడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడంతో పాటు ఈ ఎక్స్ట్రా పార్ట్ కూడా కవర్ చేయాలి. సో అందుకే మనకి కేస్ 1లో 8తో పాటు 3 ఎక్స్ట్రా స్టెప్స్ పడ్డాయి. ఎందుకు? రైట్ మోస్ట్ ఉన్నవాడు 3 ఎక్స్ట్రా స్టెప్స్ వేయాల్సి వచ్చింది. బికాస్ ఐఎమ్ ఫిక్సేటింగ్ ఆన్ ద ఫస్ట్ పర్సన్, లెఫ్ట్ మోస్ట్ పర్సన్. అలాగే కేస్ 3లో 8తో పాటు 5 ఎక్స్ట్రా స్టెప్స్ వేయాల్సి వచ్చింది. ఎందుకు? బికాజ్ ఐఎమ్ ఫిక్సేటింగ్ ఆన్ ద రైట్ మోస్ట్ పర్సన్, లెఫ్ట్ మోస్ట్ వాడు ఈ ఎక్స్ట్రా పార్ట్ ఎక్కువ కవర్ చేయాల్సి వచ్చింది, విచ్ ఇస్ 5. సో విత్ దిస్ అబ్జర్వేషన్ ఇట్ ఈస్ సేఫ్ టు సే దాట్ మధ్యలో ఉన్న వాడిని ఫిక్సేట్ చేసి చుట్టుపక్కల ఉన్న వాడిని మధ్యలో వాడి దగ్గరికి తీసుకొస్తే వీ విల్ హ్యావ్ మినిమం నంబర్ ఆఫ్ జంప్స్. వెన్ వీఆర్ థింకింగ్ ఆఫ్ ద మిడిల్ పొజిషన్, ఫస్ట్ మన మైండ్కి వచ్చేది ఏంటి? మీడియన్. ఈ ముగ్గురులో మీడియన్ ఫైండ్ చేయాలి అంటే ఈ ముగ్గురులో ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద మీడియన్, కన్సిడర్ దిస్ పర్సన్ as 1, this person as 2 and this person as 3. If we had to find the median will be 2. మనకిచ్చిన అరేలో ఆక్యుపైడ్ సీట్స్లో మీడియన్ని నేను ఫైండ్ చేస్తే మధ్యలో పర్సన్ని నేను ఫైండ్ చేసినట్టే, మిడిల్ పర్సన్ని నేను ఫైండ్ చేసినట్టే. సో మీడియన్ తీసుకునేటప్పుడు 2 కేసెస్ అరైజ్ అవుతాయి. వాట్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఈవెన్ అండ్ వాట్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఆడ్. మన n=3 కేసులో 3 పర్సన్స్ ఉన్నప్పుడు మీడియన్ ఇస్ సింపుల్, ద మిడిల్ మ్యాన్. అదే ఒకవేళ 4 పర్సన్స్ ఉంటే ఎనీ వన్ ఆఫ్ దెమ్ కెన్ బి మీడియన్. దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ వెన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆడ్ అండ్ ఈవెన్. ఈ ప్రాబ్లమ్ని గ్రీడీ వేలో సాల్వ్ చేయాలి అంటే మీడియన్ కనుక్కోవాలని మనకు అర్థమైపోయింది. మీడియన్ కనుక్కోవాలంటే మనకి నంబర్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఆర్ సీట్స్ అనేది కావాలి. సో మనం ఏం చేస్తాం? ఒక పొజిషన్ అరే తీసుకుంటాం. పొజిషన్ అరే తీసుకుని అందులో ఆక్యుపైడ్ సీట్స్ని ట్రాక్ చేస్తాం. లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఈ స్ట్రింగ్ ఏలో ఉన్న ఇండెక్సెస్ని ట్రాక్ చేస్తే 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. మన అరే లెంత్ వచ్చేసి 18. అందులో ఆక్యుపైడ్ సీట్స్ ఏంటి? 5 9 and then 15. This position array represents the indexes of the occupied seats. ఇక్కడ మనకున్న occupied seats 3 కాబట్టి length of this position array is 3.
నా ఫస్ట్ పర్సన్ 5th ఇండెక్స్లో ఉన్న సీట్ని ఆక్యుపై చేశాడు కాబట్టి నేను ఇక్కడ 5 రాసుకున్నా. నా సెకండ్ పర్సన్ 9th పొజిషన్లో ఉన్న సీట్ ఆక్యుపై చేశాడు కాబట్టి నేను ఇక్కడ 9 రాసుకున్నా. థర్డ్ పర్సన్ 15th పొజిషన్లో ఉన్న సీట్ ఆక్యుపై చేస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ 15 రాసుకున్నాను. అసలు ఈ పొజిషన్ ఏరియా ఎందుకు తీసుకుంటున్నాం? ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద మీడియన్. పొజిషన్ డాట్ లెంత్ వల్ల మనకి టోటల్ ఎన్ని సీట్స్ ఆక్యుపై అయ్యాయని తెలుస్తుంది. ఈ కేసులో 3 సీట్లు ఆక్యుపై అయ్యాయి కాబట్టి విల్ హ్యావ్ పొజిషన్ లెంత్ ఈక్వల్స్ టు 3. మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే నా మీడియన్ వచ్చేసి దిస్ వన్. 9th పొజిషన్లో కూర్చున్న మనిషి నా మీడియన్. నా మీడియన్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న అందరినీ నేను ఇక్కడ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ నా మీడియన్కి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ నేను ఇక్కడ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి జంప్స్ అనేవి మినిమం ఉంటాయి. అందుకే నా మీడియన్కి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారనేది ఫైండ్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన మీడియన్ ఏంటి? మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం 9. ఎందుకంటే మిడిల్ పర్సన్ 9th ఇండెక్స్లో కూర్చున్నాడు కాబట్టి. ఇప్పుడు మీడియన్ లెఫ్ట్ ఫైండ్ చేద్దాం. మీడియన్కి లెఫ్ట్లో ఎంతమంది కూర్చున్నారు అనేది చూద్దాం. ఈ కేసులో మీడియన్కి లెఫ్ట్లో ఒకళ్ళే కూర్చున్నారు. సో దిస్ మీడియన్ లెఫ్ట్ వుడ్ బి 1. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 8 అనేది వస్తుంది, విచ్ ఈస్ ద ఇండెక్స్ ఇన్ విచ్ ఐ వాంట్ టు ప్లేస్ దిస్ ఓన్లీ పర్సన్ హూ ఇస్ ప్రెజెంట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ద మీడియన్. అదే ఒకవేళ ఇంకొకటి ఉన్నాడు అనుకోండి, ఇక్కడ 9 - 2 చేస్తాను, అప్పుడేమొస్తుంది నాకు 7. సో నేను ఈ ఇద్దరిని లెఫ్ట్ సైడ్లో ఫిల్లింగ్ 7th పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తాను. వీడిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, వీడిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. సో నా మీడియన్కి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారో తెలిస్తే నేను ఎక్కడి నుంచి ఫిల్లింగ్ స్టార్ట్ చేయాలనేది నాకు తెలుస్తుంది. సో దీన్ని ఎలా ఫైండ్ చేయాలి? మనకి పొజిషన్ అరే ఉంది. ఈ పొజిషన్ అరేలో మీడియన్ని ఫైండ్ చేస్తే దీనికి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారో ఈ ఇండెక్సెస్ ద్వారా తెలిసిపోతుంది. సో పొజిషన్ డాట్ లెంత్ డివైడెడ్ బై 2 ఇస్ ద మీడియన్ ఆఫ్ దిస్ పొజిషన్ అరే. దాన్ని మనం మీడియన్ ఇండెక్స్ అనుకున్నాం కాసేపు. ఈ ఎగ్జాంపుల్లో పొజిషన్ డాట్ లెంత్ వచ్చేసి 3 డివైడెడ్ బై 2. దీన్ని ఫ్లోర్ డివిజన్ చేస్తే నాకు 1 వస్తుంది, విచ్ విల్ గివ్ మీ ద ఇండెక్స్ ఆఫ్ దిస్ 9. దీని ఇండెక్స్ వచ్చేసి 0, దీని ఇండెక్స్ వచ్చేసి 1, దీని ఇండెక్స్ వచ్చేసి 2. సో ఫస్ట్ ఇండెక్స్లో నా మీడియన్ ఉంది. సో ఆబ్వియస్గా మీడియన్కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉంటారు? 1 - 0, విచ్ ఇస్ 1. అదే నా మీడియన్ లెఫ్ట్. బికాస్ ద ఇండెక్సింగ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0, మనం ప్రతిసారి మీడియన్ ఇండెక్స్ -0 చేయక్కర్లేదు. పొజిషన్ అరేలో మీడియన్ ఎక్కడుందో తెలుసుకుంటే అదే మన మీడియన్ లెఫ్ట్ అయిపోతుంది. సో సపరేట్గా ఈ వేరియబుల్ అవసరం లేదు. సింపుల్గా మనం మీడియన్ ఇండెక్స్ ఫైండ్ చేస్తే అదే మన నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద మీడియన్ ఇన్ ద ఒరిజినల్ స్ట్రింగ్. ఫైనల్గా ఒక్కసారి సమ్మరైజ్ చేస్తాను. మనకి ఫైనల్ స్ట్రింగ్ ఇచ్చిన తర్వాత ఒక పొజిషన్ అరేని మనం పాపులేట్ చేసుకుంటాం, జస్ట్ టు నో మన ఎక్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూసుకోవడానికి. ఏ సీట్స్ అయితే ఆక్యుపై ఉన్నాయో అవే మనకి ఇంపార్టెంట్. సో ఈ కేసులో 5, 9, 15 అనే సీట్స్ ఆక్యుపై అయి ఉన్నాయి. అవి మన పొజిషన్ అరేలో మనం రాసుకున్నాం. దీని ద్వారా వీ కెన్ ఫైండ్ ద మీడియన్. ఇలా ఈ పొజిషన్ అరే ద్వారా నా మీడియన్ని ఫైండ్ చేసిన తర్వాత నేను ఫైండ్ చేయాల్సింది ఏంటి? నా మీడియన్కి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా వస్తుంది? ఈ పొజిషన్ అరే యొక్క ఇండెక్సెస్ ద్వారా. మీడియన్ అనేది ఏ పొజిషన్లో ఉంటే మీడియన్కి లెఫ్ట్ సైడ్ అంతమంది ఉన్నట్టు. ఇక్కడ నా మీడియన్ ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. సో మీడియన్కి లెఫ్ట్ సైడ్ సింగిల్ సీట్ ఆక్యుపై ఉందని అర్థం. అదే నా ఇండెక్స్ సెకండ్ పొజిషన్లో ఉంటే మీడియన్కి లెఫ్ట్ సైడ్ 2 సీట్స్ ఆక్యుపై అయ్యాయని అర్థం. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ టు ఫైండ్ ఆర్, ఫస్ట్ ద మీడియన్. ఇదెందుకు? ఆక్యుపై అయి ఉన్న సీట్స్లో మధ్యలో ఏ సీట్ ఉందో తెలుసుకోవడానికి వీఆర్ ఫైండింగ్ ద మీడియన్. అండ్ దెన్ కమ్స్ మీడియన్ ఇండెక్స్. ఇదెందుకు? నా మీడియన్కి లెఫ్ట్ సైడ్ ఎన్ని సీట్స్ ఆక్యుపై అయి ఉన్నాయో తెలుసుకోవడానికి మీడియన్ ఇండెక్స్. వన్స్ ఇఫ్ తెలిసిపోయిన తర్వాత ఐ విల్ నో వేర్ టు స్టార్ట్ ద ఫిల్లింగ్ విత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో ఎక్స్ ఉంది అనుకుందాం. నా దగ్గర ఇక్కడ 4 సీట్స్ ఆక్యుపై అయి ఉన్నాయి. ఈ 4 సీట్స్లో మీడియన్ ఏంటి? మళ్ళీ ఇదే తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ ఐఎమ్ టేకింగ్ దిస్. నా మీడియన్కి లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి కాబట్టి ఐ విల్ స్టార్ట్ ద ఫిల్లింగ్ ఫ్రమ్ ఇండెక్స్ 7. ఇక్కడ ఒకరిని ప్లేస్ చేయాలి, ఇక్కడ ఇంకోటిని ప్లేస్ చేయాలి. సో నా మీడియన్ వచ్చేసి 9.
మీడియన్ ఇండెక్స్ వచ్చేసి 2 అవుద్ది. ఈ కేసులో నా పొజిషన్ అరే ఏమవుద్ది 2, 5, 9, 15 అవుతుంది. 0, 1, 2, 3. నా మీడియన్ వచ్చేసి సెకండ్ ఇండెక్స్లో ఉంది. ఇక్కడ నేను 2 రాసుకున్నా. సో 9 - 2 is 7. సెవెంత్ ఇండెక్స్ నుంచి నేను ఫిల్లింగ్ స్టార్ట్ చేస్తాను. సో దిస్ విల్ కమ్ హియర్ అండ్ దిస్ విల్ కమ్ హియర్. వన్స్ ఇవి ప్లేస్ అయిపోయిన తర్వాత మీడియన్కి నెక్స్ట్ ఉన్న ఇండెక్సెస్లోకి రైట్ సైడ్ ఉన్న మనుషులు తీసుకొచ్చి ప్లేస్ చేస్తాం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. లెట్స్ డూ ఎ డ్రై రన్. దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ వాట్ ఎవర్ వీ డిస్కస్ టిల్ నౌ. ఫస్ట్ ఒక పొజిషన్ అరే తీసుకుంటాం. పొజిషన్ అరేలో ఏముంటాయి, ఆక్యుపైడ్ సీట్స్ యొక్క ఇండెక్సెస్ ఉంటాయి. సో లెట్స్ టేక్ ది సేమ్ ఎగ్జాంపుల్ వేర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆక్యుపైడ్ సీట్స్ ఆర్ 4. 2లో ఒకటి కూర్చున్నాడు, 5లో ఒకటి కూర్చున్నాడు, 9లో ఒకటి కూర్చున్నాడు, 15లో ఒకటి కూర్చున్నాడు. సో 2, 5, 9 and 15 ఇది మన పొజిషన్ అరే అనుకుందాం. దీని ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2, 3. ఫస్ట్ మన మీడియన్ ఇండెక్స్ ఏంటి, ఈ పొజిషన్ అరేలో మీడియన్ ఎలా ఫైండ్ చేస్తాం, విచ్ ఇస్ 2 divided by 2. సో పొజిషన్ సైజ్ ఇస్ 4 అండ్ ఐఎమ్ డివైడింగ్ ఇట్ బై 2. దీని ఫ్లోర్ తీసుకున్నా కూడా మనకి ఆన్సర్ 2 వస్తుంది. పొజిషన్ అరేలో సెకండ్ ఇండెక్స్లో ఉన్న సీట్ మన ఏ అనే స్ట్రింగ్కి మీడియన్. మీడియన్ అనేది పొజిషన్ ఆఫ్ గెట్ ఆఫ్ మీడియన్ ఇండెక్స్. సెకండ్ ఇండెక్స్లో ఏముంది 9. సో దిస్ ఇస్ ద మీడియన్ ఆఫ్ ఆక్యుపైడ్ సీట్స్ ఇన్ ఏ. వితౌట్ ఫైండింగ్ మీడియన్ ఇండెక్స్ మనం మీడియన్ని ఫైండ్ చేయలేము. ఈ రెండు ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలో మనం పైన డిస్కస్ చేసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్లో 9 అనేది నా మీడియన్. నా మిడిల్ పర్సన్ 9th ఇండెక్స్లో ఉన్న సీట్ని ఆక్యుపై చేశాడు. మైనస్ మీడియన్ ఇండెక్స్ ఇస్ 2. ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫిల్లింగ్ ఫ్రమ్ 7. మీడియన్ ఇండెక్స్ డినోట్స్ నంబర్ ఆఫ్ సీట్స్ that are occupied to the left of median. ఇక్కడ మీడియన్కి లెఫ్ట్గా ఇద్దరున్నారు కాబట్టి మీడియన్ ఇండెక్స్ నుంచి 9th ఇండెక్స్ నుంచి 2 ఇండెక్స్లో నేను వెనక్కి వెళ్ళి 7th ఇండెక్స్ నుంచి నేను నా ఫిల్లింగ్ స్టార్ట్ చేస్తాను. 7thలో ఒకటి ప్లేస్ చేస్తాను, 8thలో ఇంకొకటి ప్లేస్ చేస్తాను. 9th సీట్ అనేది ఆల్రెడీ ఆక్యుపై అయి ఉంది. సో ఇది ఎలా చేస్తాను, నా పొజిషన్స్ అరే ఏదైతే ఉందో 2, 5, 9, 15 ఇవి నా ఆక్యుపైడ్ సీట్స్. వీటినే కదా నేను మూవ్ చేయాలి. సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాడిని తీసుకొచ్చి 9కి దగ్గరగా పెట్టాలి. 5th ఇండెక్స్లో ఉన్న వాడిని తీసుకొచ్చి 9కి దగ్గరగా పెట్టాలి. 15th ఇండెక్స్లో ఉన్న వాడిని తీసుకొచ్చి 9కి దగ్గరగా పెట్టాలి. సో ఇదే క్రమంలో నేను నెంబర్ ఆఫ్ హాప్స్ కూడా నేను ఫైండ్ చేస్తాను. ఫస్ట్ 2ని తీసుకుందాం. సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాడిని తీసుకొచ్చి నేను ఎక్కడ ప్లేస్ చేస్తాను, 7thలో ప్లేస్ చేయాలి. ఈ 7th అనేది నేను టార్గెట్ పొజిషన్లో ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాను. సో సెకండ్ పొజిషన్లో ఉన్నవాడు 7th పొజిషన్లోకి రావాలి అంటే ఎన్ని హాప్స్ తీసుకోవాలి, 7 - 2 విచ్ ఇస్ 5. సెకండ్ ఇండెక్స్లో ఉన్నవాడు 7th ఇండెక్స్లోకి రావాలి అంటే 2 నుంచి 3కి వెళ్తాడు, 3 నుంచి 4కి వెళ్తాడు, 4 నుంచి 5, 5 నుంచి 6, 6 నుంచి 7. టోటల్ ఎన్ని హాప్స్ 1, 2, 3, 4, 5 ప్లస్ అందుకే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ హాప్స్ కావాలి కాబట్టి 5th ఇండెక్స్లో ఉన్నవాడు 9th ఇండెక్స్కి దగ్గరగా వెళ్ళాలి. 7th అయితే ఆల్రెడీ ఆక్యుపై ఉంది. అందుకే నేను ఈ సెకండ్ పొజిషన్లో ఉన్న వాడిని 7th పొజిషన్లో ప్లేస్ చేశాక టార్గెట్ పొజిషన్ని ప్లస్ చేస్తున్నాం. మై న్యూ టార్గెట్ పొజిషన్ ఇస్ నౌ 8. ఇప్పుడు 5th ఇండెక్స్లో ఉన్న వాడిని తీసుకెళ్ళి 8th ఇండెక్స్లో ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేయాలంటే ఎన్ని హాప్స్ అవుతాయి, 8 - 5 విచ్ ఇస్ 3. 5th ఇండెక్స్లో ఉన్నవాడిని 8th ఇండెక్స్లో ప్లేస్ చేస్తాను కాబట్టి దిస్ ఈజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్. సో నేను 9th పొజిషన్కి వెళ్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఈ రెండు ప్లేస్ అయిపోయాయి. 9th పొజిషన్లో ఉన్నవాడు మళ్ళీ 9th పొజిషన్లో నేను ప్లేస్ చేయాలి. సో 9 - 9 విచ్ ఇస్ 0. ఇది ఎక్కడికి మూవ్ అవ్వదు, అక్కడే ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ ద మీడియన్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని దీని దగ్గర తీసుకొస్తున్నానే తప్ప దీన్ని నేను ఎక్కడ మూవ్ చేయట్లేదు. నెక్స్ట్ నా టార్గెట్ పొజిషన్ వచ్చేసి 10 అయిపోతుంది. 15th పొజిషన్లో ఉన్న వాడిని తీసుకొచ్చి నేను 10th పొజిషన్లో ప్లేస్ చేయాలి. సో డిఫరెన్స్ వచ్చేసి 5. అంతే. ఇవన్నీ యాడ్ చేస్తే 13.
13 is the minimum number of jumps that are required to bring all these 4 people together.